హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ అమెరికా 2025లో చేసిన ఇమ్మిగ్రేషన్ చేంజెస్ ఏమిటి? 2026లో ఇమ్మిగ్రేషన్ చేంజెస్ ఎలాంటివి చేయబోతున్నారు? వాటి వల్ల ఇండియన్స్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ పడబోతుంది? ఈ విషయాల గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే హైప్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. 2026లో అమెరికా ఇమ్మిగ్రేషన్ చేంజెస్ ఏం చేయబోతుంది, వాటి ఇంపాక్ట్ మన ఇండియన్స్ మీద ఎంతవరకు పడబోతుందని చెప్పే ముందు 2025లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తరువాత ఎలాంటి ఇమ్మిగ్రేషన్ చేంజెస్ చేశారు, వాటి వల్ల ఇండియన్స్ ఎంతవరకు ఇంపాక్ట్ అయ్యారు అనేది మాట్లాడుకొని ఆ తర్వాత 2026 చేంజెస్ గురించి మాట్లాడుకుందామండి. 2025లో జనవరి 20వ తేదీ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఇమ్మిగ్రేషన్కి సంబంధించి చాలా చేంజెస్ చేయడం జరిగిందండి. అందులో మన ఇండియన్స్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపించిన కొన్ని రీజన్స్ అయితే చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించినవి. అందులో మొదటిది $1,00,000 వీసా ఫీజు. ఈ $1,00,000 వీసా ఫీజు అనేది 2025-26 కానీ ఎవరైతే లాటరీలో పిక్ అయిందో అప్లికేషను, వాళ్ళు అమెరికా రావాలి అంటే ఖచ్చితంగా $1,00,000 వీసా ఫీజు కడితేనే అమెరికాలోకి ఎంటర్ అయ్యే పరిస్థితి. ఆ ముందు వచ్చిన వాళ్ళు ఓకేనండి. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ రూల్ అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి అమెరికాకి H1B మీద రావాలనే వాళ్ళు చాలా కష్టమైపోయింది. చాలామంది ఇండియన్స్ చాలా హోప్స్ పెట్టుకుంటారు H1B మీద అమెరికా వెళ్ళాలి. రకరకాల రీజన్స్ అయ్యి ఉండొచ్చండి. వాళ్ళ ఆర్థిక పరంగా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు. ఎలాగైనా సరే అమెరికాలో జాబ్ చేయాలనుకునే ఆశల మీద అడియాసలైనట్లే అయ్యింది $1,00,000 వీసా ఫీజు వల్ల. రెండవది ఎక్కువగా ఇంపాక్ట్ చూపించింది ఈ మధ్యకాలంలో, అది కూడా గత 10-15 రోజుల నుంచి వీసా స్లాట్స్ క్యాన్సిల్ అవ్వడం, ఆటోమేటిక్గా రీషెడ్యూల్ అవ్వడం. దానివల్ల నాకు తెలిసి కొంతమందికి జాబులు కూడా పోయినాయండి. ఫైరింగ్ లెటర్స్ కూడా పంపించడం జరిగింది, లే ఆఫ్ చేశామని. సో జాబులు పోవడము చాలా ఇంపాక్ట్ అండి. వాళ్ళు ఇల్లు కొనుక్కొని ఉంటారు, కొంతమంది కార్లు కొనుక్కొని ఉంటారు, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్లో ఉంటారు. ఇక్కడ చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించింది. రాలేరు. ఒకవేళ ఎంప్లాయర్ని మారితే $1,00,000 వీసా ఫీజు కట్టాలి. సేమ్ ఎంప్లాయర్ ద్వారా రావాలి అని అంటే రావడానికి కష్టమవుతుంది. ఎందుకంటే వాళ్ళు అలౌ చేయాలి ప్రాసెస్ చేయడానికి H1Bకి. సో ఇంత ప్రాబ్లం అవుతుందనమాట. సో అది చాలా మేజర్ ఇంపాక్ట్ చూపించింది. మూడవది వెట్టింగ్ పాలసీ. మన సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పబ్లిక్ చేయాలి. కంపల్సరీ అవి పబ్లిక్ చేయాలి. అవి పబ్లిక్ చేయకుండా కొంతమంది వీసా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం జరిగింది. వీసా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయిన తర్వాత 221Gలు కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట, RFPలు ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల చాలా డిలే అవుతుందన్నమాట. వీసా అప్రూవల్స్ రావడం అనేది చాలా డిలే అవుతుంది. సగం ఈ వీసా స్లాట్స్ క్యాన్సిల్ అయ్యి రీషెడ్యూల్ అవడానికి కూడా రీజన్ ఇదే. ఈ వెట్టింగ్ పాలసీనే సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేయడానికి. సో నాలుగవది RFEs అనేవి రకరకాలుగా ఇస్తారండి. దేనికి ఏంటి అనేది చాలా వరకు ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఇదివరకు RFE అంటే మన దగ్గర నుంచి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కానీ ఎక్స్ట్రా డాక్యుమెంట్ కావాలంటే, ఇప్పుడు RFEస్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రా డాక్యుమెంట్ కాదు, ఏదైనా కావచ్చు రీజన్. మన ఫేస్ కూడా నచ్చకపోయి ఉండొచ్చు. సింపుల్గా అంటే నేను సరదాగా చెప్తున్నానండి, అది కూడా అవ్వచ్చు ఫ్యూచర్లో, చెప్పలేము. సో RFEs పట్టము ఎక్కువగా. నెక్స్ట్ది చాలా వరకు ఇంపాక్ట్ చూపించింది F1 స్టూడెంట్స్ మీదండి. ఈ ఓపీటీ ఉండిద్దా, ఉండదా, క్యాన్సిల్ అవ్వదా. ఒకవేళ ఓపీటీ మీద ఉన్న వాళ్ళు స్టెమ్ ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకుంటుంటే కనుక చాలామందికి RFEs కూడా పడ్డాయండి. సో ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా మేజర్ చేంజెస్ జరిగినాయి. ఇంకొకటి ట్రావెల్ బ్యాన్. ఈ ట్రావెల్ బ్యాన్ వల్ల మన ఇండియన్స్ మీద పెద్దగా ఏమీ ఎఫెక్ట్ చూపించలేదండి. ఎందుకంటే ట్రావెల్ బ్యాన్ అనేది ఇనిషియల్గా 19 కంట్రీస్ మీద ఉన్న, ఆ తర్వాత 39 కంట్రీస్కి పెంచినా కూడా ఆ కంట్రీస్ మీదుగా మన ఇండియన్స్ ఎవరు పెద్దగా ట్రావెల్ చేయరు. 1-2 కంట్రీస్ మీదుగా కూడా ఎవరు పెద్దగా నాకు తెలిసి ట్రావెల్ చేయరు మన ఇండియన్స్ మోస్ట్ ఆఫ్ ద టైము. సో ఆ ట్రావెల్ బ్యాన్ వల్ల ఏమైనా ఇండియన్స్కి ఎఫెక్ట్ అయ్యిందంటే పెద్దగా ఎఫెక్ట్ ఏం అవ్వలేదు. కానీ మేజర్ చేంజెస్ అది ఇల్లీగల్ వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపించడానికి కావచ్చు, కానీ ఇండైరెక్ట్గా లీగల్గా వచ్చే వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ పడిందండి. వాళ్ళ కంట్రీలోకి రావడం ఆపడాన్ని కానీ లేకపోతే రానివ్వడాన్ని కానీ వాళ్ళ ఇష్టం. ఎవరైనా వాళ్ళ కంట్రీలోకి ఎవరినైనా రానివ్వాలన్నా, కంట్రీ నుంచి బయటికి పంపించాలన్నా
కంప్లీట్గా వాళ్ళ చాయిస్ అండి, వాళ్ళ ఇష్టం. మనం ఇక్కడ నాన్ ఇమ్మిగ్రెంట్స్ మాత్రమే, ఇమ్మిగ్రెంట్స్ కూడా కాదు. చాలా వరకు నేను అంటుంది సిటిజన్స్ లేకపోతే జీసీ వచ్చిన వాళ్ళ గురించో కాదండి. ఎవరైతే H1B మీదో, L1 మీదో, L2 మీదో, H4 మీదో, F1 మీద ఉంటున్నారో వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. సో మనం నాన్ ఇమ్మిగ్రెంట్స్ కాబట్టి మనల్ని లోపలికి రానివ్వచ్చు, లేదంటే బయటికి వెళ్ళమని చెప్పొచ్చు. వాళ్ళకి ఆ కంప్లీట్ రైట్ ఉంది. మనం ఎవరిని తప్పు పట్టడానికే లేదు. మనం చేసిన చిన్న చిన్న తప్పులు, గతంలో ఎప్పుడైనా చేసిన తప్పులకు కూడా ఇప్పుడు శిక్ష పడుతుందనమాట. అంటే ఏదైనా చిన్న మిస్టేక్ చేశారు, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు గతంలో మీ తప్పు ఉందో లేదో సెకండరీ మ్యాటర్, మీ మీద ఏదైనా చిన్న కేసు నమోదైంది అని అంటే మీరు నాట్ గిల్టీ అయినా సరే, ఇంకొకటైనా సరే, మీ మీద నుంచి ఆ కేసు పోయినా సరే సేమ్ అప్పుడు కేసు పడింది కదా, అది పట్ట మీద కేసు అయితే పడింది కదా. సో దాన్ని బేస్ చేసుకొని కూడా మీ వీసా రీవోక్స్ చేయడము ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. వీసా రీవోకేషన్ అనేది చాలా పెద్ద మొత్తంలో జరుగుతుంది. ఆల్ ఆఫ్ సడన్ ఎవరో ఒకళ్ళు వాళ్ళ పని మీద వాళ్ళకి స్టాంపింగ్ ఉన్నా కూడా ఏదో ఒక పని మీద ఇండియాకి వెళ్తారు ఎమర్జెన్సీ, సడన్గా వీసా రీవోక్ అని వస్తుంది. మళ్ళీ వీసా స్లాట్ బుక్ చేసుకొని అమెరికాకి రావాలంటే అది ఇప్పుడెప్పుడే అయ్యే అవకాశం కూడా లేదు. సో ఇలాంటివి చాలా అంటే చాలా మేజర్ ఇంపాక్ట్ చూపించినాయి లీగల్గా వచ్చే వాళ్ళ మీద కూడా. వాళ్ళు ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని ఎట్లా అయినా సరే బయటికి పంపించాలని పెట్టిన రూల్సే అయ్యి ఉండొచ్చు, కానీ బట్ ఎంతో కొంత ఆ ఇంపాక్ట్ అనేది లీగల్గా వచ్చే వాళ్ళ మీద కూడా చాలా వరకు పడిందనే చెప్పొచ్చు 2025లో. సో 1 ఇయర్లో ఇమ్మిగ్రేషన్ చేంజెస్ అనేవి చాలా ఎక్కువ మొత్తంలో జరిగినాయి అనమాట. సో 2026లో ఎలా ఉండబోతుంది ఇమ్మిగ్రేషన్కి సంబంధించి అంటే నాకు తెలిసిన కొన్ని చెప్తానండి. ఒకటి, యుఎస్ఏఎస్ 2026లో చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా, చాలా కఠినంగా వర్క్ చేయబోతుంది. చాలా స్ట్రిక్ట్గా అంటే ప్రతి మైన్యూట్ పాయింట్ని కూడా చెక్ చేసిన తర్వాతే మనకి ఏదైనా సరే అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. సో 2026 ఇప్పటి వరకు యుఎస్ఏఎస్ ఎట్లా ఉందో అంతకంటే ఇంకా కఠినంగా వర్క్ చేసే అవకాశం ఉంది, అంతకంటే కఠినమైన డెసిషన్స్ తీసుకునే అవకాశం కూడా ఉంది. సో యుఎస్ఏఎస్ దగ్గర నుంచి లిబరల్గా ఉంటారు, ఏముందిలే అనే పాయింటే లేదు. 2026లో ఇంకా ఇంకా మేజర్ చేంజెస్ తెచ్చే అవకాశం కూడా ఉంది. సో చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా యుఎస్ఏఎస్ వర్క్ చేయబోతుంది 2026లో. ఇకపోతే రెండవది ఆర్ఎఫ్యూస్. 2026లో మీకు దేంతో సంబంధం లేకుండా మీరు అమెండ్మెంట్స్కి అప్లై చేసినా, ఎక్స్టెన్షన్కి అప్లై చేసినా, లేదు మీరు వీసా ఇంటర్వ్యూకి వెళ్తున్నా, H1B వీసా, H4 ఆర్ F1 ఏదైనా సరే, ఈవెన్ F1 అయినా సరే, మీరు స్టెమ్ ఎక్స్టెన్షన్స్కి వెళ్తున్నా, మీరు వీసా ఇంటర్వ్యూకి వెళ్తున్నా, ఎక్కడైనా సరే మీకు ఆర్ఎఫ్ఎస్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది నెక్స్ట్ ఇయర్. ఎందుకు అని అంటే నేను రీసెంట్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎందుకు ఏంటి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి క్లియర్ చేస్తాను. రీసెంట్గా ఏం జరిగిందంటే ఒక F1 స్టూడెంట్ ఇండియాకి వెళ్ళారు. ఇండియాకి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అతన్ని డినై చేయడం జరిగింది, అతని వీసాని. ఎందుకనంటే సింపుల్ రీజన్, మీరు మీ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో అతనికి మీకు శాలరీ పే చేసేంత కెపాసిటీ ఉందా లేదా ప్రూఫ్స్ చూపించమన్నారు. ఎంప్లాయర్కి శాలరీ పే చేసే అంత కెపాసిటీ ఉందా లేదా అనేది ఎంప్లాయీ ఎట్లా ప్రూవ్ చేస్తాడు? అసలు పాసిబిలిటీ ఉందా అంటే పాసిబిలిటీ ఎంప్లాయీ సైడ్ నుంచి లేదు, ఎంప్లాయర్ సైడ్ నుంచి ఉంది. బట్ అలాంటి సిచ్యువేషన్లో కూడా మన వీసాలని డినే చేసే అవకాశం ఉంది, మన ఎంట్రీని డినే చేసే అవకాశం ఉంది. వీసాలను కాదు, మన ఎంట్రీని డినే చేసే అవకాశం ఉంది. అంటే ఆ ఎంప్లాయర్ వచ్చి అతని ట్యాక్స్ డాక్యుమెంట్స్, అతని కంపెనీ డాక్యుమెంట్స్ అవన్నీ సబ్మిట్ చేస్తేనే ఈ ఎంప్లాయీని అలౌ చేస్తారు అమెరికాలోకి. సో ఎంప్లాయర్ అనేవాడు ఒక ఎంప్లాయీ కోసము తన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళి ఎందుకు సబ్మిట్ చేస్తారు? వాళ్ళకి అవసరం ఏంటి? నువ్వు కాదు ఇంకొక 100 మందిని రిక్రూట్ చేసుకుంటారు వాళ్ళు, నీకోసం ఎందుకు స్పెండ్ చేస్తారు? నీకోసం ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళి వేరే డిపార్ట్మెంట్కి ఎందుకు సబ్మిట్ చేస్తారు? అది పాయింటే కదా. సో అలాగా మనకి ఏ రీజన్ వల్ల అయినా సరే మన ఎంట్రీ అనేది డినే చేసే అవకాశం ఉందన్నమాట. సో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కూడా చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా 2026లో జరిగే అవకాశం ఉంది. ఇమ్మిగ్రేషన్ అనేది పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మేజర్ చేంజెస్ జరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకనంటే ఎవరిని పడితే వాళ్ళని కంట్రీలోకి అలౌ చేయాలా చేయకూడదు అనేది వాళ్ళ చాయిస్, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్లేసు, వాళ్ళు ఏమైనా చేసే అధికారము హక్కు వాళ్ళకు ఉన్నాయి. సో అది లీగల్గానేనండి నేను చెప్పేది, ఇల్లీగల్గా కాదు. ఇల్లీగల్గా ఏమీ చేయరు.
లీగల్గానే మన కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు పీకే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉంది. 2026లో అది మేజర్ చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. సో ఆర్ఎఫ్ఈస్ ఏ రీజన్ వల్ల అయినా ఇవ్వచ్చు. ఇది రీజన్ అని మనం ఊహించుకోవడానికే లేదు. ఈ డాక్యుమెంట్ అనో లేకపోతే ఈ రీజన్ అనో ఈ కేసు అనో మనం చెప్పడానికే ఉండదన్నమాట. రకరకాల ఆర్ఎఫ్ఈస్ ఇప్పటి వరకు మనం చూడని కైండ్ ఆఫ్ ఆర్ఎఫ్ఈస్ కూడా ఇచ్చే అవకాశం ఉందన్నమాట. మీరు ఒకవేళ ఇన్హౌస్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారనుకోండి, అదే చెప్పారంటే మీరు ఇమ్మీడియట్గా డిపోటేషన్కి గురవడం గ్యారంటీ అండి. సో ఇన్హౌస్ ప్రాజెక్ట్స్ అనేవి నాట్ యాక్సెప్టబుల్. మరీ ముఖ్యంగా ఇన్హౌస్ ప్రాజెక్ట్స్ అంటే మీరు కంపెనీస్ గురించి చెప్పొద్దు, కన్సల్టెన్సీస్ గురించి. కన్సల్టెన్సీస్లో ఎవరైనా వర్క్ చేస్తూ మేము ఇన్హౌస్ ప్రాజెక్ట్స్ చేస్తున్నామని మెన్షన్ చేస్తే కనుక మీరు ఏమైనా దుకాణం సర్దేసుకోవచ్చు అమెరికాలో, అంతవరకు గ్యారంటీ. నెక్స్ట్ది, ఎవరైనా సరే 2026లో మీరు అమెరికా దాటి బయటకు వెళ్ళారంటే అది ఏ వీసాకి సంబంధించి అయినా సరే, ఈవెన్ స్టూడెంట్స్ అయినా సరే, 2026లో మీరు అమెరికా దాటి బయటకు వెళ్ళారు అని అంటే మళ్ళీ 99.99% మీరు అమెరికాలోకి వచ్చేది కలే అనుకోవచ్చు. ఎందుకంటే 2026లో ఇప్పుడు జరిగిన మేజర్ చేంజెస్ కంటే ఇంకా పెద్ద చేంజెస్ జరిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం ఈ ఇయర్ 2025లో మనం ఇండియాకి వెళ్ళామండి. ఆల్ ఆఫ్ సడన్ స్లాట్స్ క్యాన్సిల్ చేసి రీషెడ్యూల్ చేశారు. ఇది ఎవరైనా ఊహించారా? ఊహించలేదు. సడన్గా $1,00,000 వీసా ఫీజు అన్నారు. ఎవరైనా ఊహించారా? ఊహించలేదు. సో ఇలాంటివి కొత్త చేంజెస్ ఏమైనా రావచ్చు అనమాట. సో మీరు 2026లో అమెరికాలో ఉండే విధంగానే చూసుకోండి. బయటికి ట్రావెల్ చేయాలి అనే ఆలోచనలు పెట్టుకోవద్దు. మ్యాక్సిమం ఇక అది మరీ ఎమర్జెన్సీ ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటే దేవుడి మీద భారం వేసి వెళ్ళండి, అంతే తప్ప ఇంటెన్షనల్గా ఏదో ఊరికే సరదాగా వెళ్ళొద్దామనో లేకపోతే ఇంకేదో ఊరికే పనులు చూసుకొని వద్దామనో లేదా ఒక ప్రాపర్టీ కొనొద్దామనో చెప్పి మాత్రం ఇండియాకి వెళ్తే మళ్ళీ మీరు అమెరికాలోకి రావడం కష్టమయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. సో ఎవరైనా సరే 2026లో ఆల్మోస్ట్ ట్రావెల్ మానేస్తే బెస్ట్ అండి. అవుట్ ఆఫ్ కంట్రీ అమెరికా దాటి బయటకు వెళ్ళడం అనేది మానేస్తేనే బెస్ట్ నా ఒపీనియన్ ప్రకారం. ఇకపోతే నెక్స్ట్ది $1,00,000 వీసా ఫీజు. ఇది సడలిస్తారు, ఇది తీసేస్తారని ఎవ్వరూ ఊహించుకోవద్దు. 2026-27 గాను లాటరీ సిస్టమ్ ఉన్నప్పటికీ వేజ్ లెవెల్ని బేస్ చేసుకొని లాటరీ సిస్టమ్ ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ అండి. వేజ్ లెవెల్ని బేస్ చేసుకునే లాటరీ సిస్టమ్ ఉంటుంది. సో వేజ్ లెవెల్స్ అనేది 2026-27 గాను అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్ ఇయర్ నుంచి అవి ఖచ్చితంగా అప్లికబుల్ అవుతాయి. సో $1,00,000 వీసా ఫీజు అనేది ఆల్రెడీ కోర్టులో కేసు వేయడం, లాసూట్ ఫైల్ చేయడం జరిగిందండి. దాని మీద ఆర్గ్యుమెంట్స్ కూడా అయిపోయినాయి, బట్ నో యూజ్. దాని మీద ఎలాంటి జడ్జిమెంట్ అయితే లేదు. అంటే $1,00,000 తీసేస్తున్నట్టుగా జడ్జిమెంట్ అయితే లేదు. సో మళ్ళీ ఎవరన్నా లాసూట్ ఫైల్ చేసి అవి చేస్తారేమో, చేస్తే జడ్జిమెంటు దీనికి అనుకూలంగా రావచ్చేమో తెలియదు ఇప్పటివరకు. కానీ మ్యాక్సిమం పర్సంటేజ్ $1,00,000 వీసా ఫీజు అనేది అప్లికబుల్ అవుతుంది 2026లో కూడా. సో $1,00,000 వీసా ఫీజు అనేది కంపల్సరీ కట్టాల్సి ఉంటుంది. బట్ ఏ ఎంప్లాయరు H1B వాళ్ళ మీద, ఒక ఎంప్లాయీ మీద ఏ ఎంప్లాయరు $1,00,000 వీసా ఫీజు కట్టడానికి ఇంట్రెస్ట్ చూపించడు. సో ఈ సంవత్సరం H1B ఫైలింగ్ అనేది కొద్దిగా తగ్గే అవకాశం ఉందని నాకు అనిపిస్తుందండి పర్సనల్గా. సో అదొకటి. వేజ్ లెవెల్ని బేస్ చేసుకొని H1B ఇష్యూ చేయడం జరుగుతుంది. సో వేజ్ లెవెల్స్ అనేది అమెరికాలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకైతే 2026లో అప్లికబుల్ అయ్యే అవకాశం లేదండి. సో ఎవరైతే ఇండియా నుంచి వస్తున్నారో వాళ్ళకి మాత్రం వేజ్ లెవెల్ని బేస్ చేసుకొని H1Bస్ని ఇష్యూ చేయడం జరుగుతుందన్నమాట. ఇకపోతే స్టూడెంట్స్ గురించి అండి. స్టూడెంట్స్ ఎవరైనా సరే 2026లో ట్రావెల్ చేద్దాం, ఇండియాకి వెళ్ళొద్దాం అనే ప్లాన్స్ ఏమన్నా ఉంటే మ్యాక్సిమం పర్సంటేజ్ అవాయిడ్ చేసుకోండి. మీరు ఓపీటీ మీద ఉన్న స్టెమ్ ఎక్స్టెన్షన్లో ఉన్నా సరే మీకు ఖచ్చితంగా మంచి జాబ్ ఉంది, పర్ఫెక్ట్, మీరంతా పర్ఫెక్ట్, మీ ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్, మీరు ఇక్కడ చిన్న రిమార్క్ కూడా లేదు అనుకున్నా సరే 90% అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఒక 10% అంతా పర్ఫెక్ట్ అనుకుంటే కనుక, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనుకుంటే కనుక ఇండియాకి ట్రావెల్ చేయడానికి ట్రై చేయండి. అది ఎమర్జెన్సీనో ఒక మ్యారేజో ఉంటే తప్ప నార్మల్గా అయితే పేరెంట్స్ని చూసి రావడానికనో ఇంకొకటో రీజన్, ఫ్రెండ్స్ని కలుద్దామనో ప్రాపర్టీస్ కోసమనో మాత్రం ఎట్టి పరిస్థితులు వెళ్ళవాకండి.
ఈవెన్ బ్యాంక్ లోన్స్ క్లియర్ చేయడానికైనా సరే ఆన్లైన్లో చూసుకోండి, అంతే తప్ప బ్యాంక్ లోన్స్ క్లియర్ చేయడానికైనా సరే మీరు ఇండియాకి ట్రావెల్ చేయబాకండి. సో F1 స్టూడెంట్స్ది పెద్ద ఇష్యూ ఒకటి నడుస్తుందండి. అదేంటి అని అంటే F1 ఓపీటీ మీద ఉన్న స్టూడెంట్స్ తెలియకుండా ఒక ట్రాక్లో ఇరక్కపోతున్నారు. అది ఫేక్ కంపెనీలా నిజం కంపెనీలా నాకు తెలియదు, కానీ యుఎస్సిఎస్ వాళ్ళు స్ట్రిక్ట్గా కొన్ని అబ్జర్వేషన్స్ అయితే చేస్తున్నారు. మీరు ఏ ఎంప్లాయర్ దగ్గర వర్క్ చేస్తున్నారు, నిజంగానే మీరు జాబ్ చేస్తున్నారా లేదా మీరు డబ్బులు కట్టి అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకున్నారా, ఇవన్నీ ఎంక్వైరీస్ జరుగుతున్నాయండి. సో F1 ఓపీటీ మీద ఎవరైతే ఉన్నారో స్టెమ్ ఎక్స్టెన్షన్లో ఉండేవాళ్ళు మీరు అన్నీ సబ్మిట్ చేయాలి, పే స్లిప్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. కాబట్టి మ్యాక్సిమం పర్సంటేజ్ స్టెమ్ ఎక్స్టెన్షన్లో ఉండేవాళ్ళు ఇట్లాంటివి చేయరని అనుకుంటున్నాను. మేబీ చేస్తున్నారంటే మీకు కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. సో F1 ఓపీటీ మీద ఎవరైతే ఉంటున్నారో మీరు డబ్బులు కట్టో లేకపోతే నాకు తెలుసు, బట్ నేను చెప్తున్నానండి. సో ఎందుకంటే చూస్తూ ఉంటాము, చుట్టూతో అందరినీ చూస్తూనే ఉంటాం కాబట్టి ఒక ఐడియా ఉంది నాకు, బట్ ఇక్కడ చెప్పలేను కాబట్టి చెప్తున్నాను. సో ఎవరైనా F1 ఓపీటీలో ఉంటే కనుక క్లియర్గా మీరు డబ్బులు కట్టి ఎలాంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోబాకండి. ఆల్రెడీ కొన్ని నేమ్స్ అయితే బయట హల్చల్ అవుతున్నాయండి. యుఎస్సిఎస్ వాళ్ళ దగ్గర కూడా లిస్ట్ ప్రిపేర్ అవుతుంది. సో F1 ఓపీటీ వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఒకవేళ ఇండియాకి వెళ్ళి అమెరికాలోకి రావాలంటే మీ ఎంట్రీ అనేది డినే అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది, అన్లెస్ అంటే మీకు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి తప్ప. సో కొంచెం F1 స్టూడెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి చట్టంలో ఇరక్కపోబాకండి. వీలైనంత వరకు జెన్యూన్గా మీరు కంటిన్యూ అవడానికి ట్రై చేయండి. ఎట్టి పరిస్థితుల్లో రాంగ్ వేలో మాత్రం ఎంటర్ అవుద్దండి. రాంగ్ వేలో వెళ్తే మనం అమెరికాకి బై బై చెప్పి తీరాల్సిందే, తప్పదు. ఇది ఒక్కటి మాత్రం F1 స్టూడెంట్స్ కొంచెం గుర్తుపెట్టుకోండి అండి. మీ మంచి కోసమే చెప్తున్నాను, తిట్టుకోవద్దు. సో ఇదండి 2026కి సంబంధించి నాకు తెలిసి కొన్ని ఇమ్మిగ్రేషన్ చేంజెస్ ఇవన్నీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇంకా కొత్త ఎంటర్ అయ్యే అవకాశం ఉందన్నమాట ఇమిగ్రేషన్ చేంజెస్. అవి 2026 ఎంటర్ అయిన తర్వాత ఎలాంటివి వస్తాయి అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చింటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.